ఆదిలాబాద్ రూరల్లో సోయా రైతుల కష్టాలు తప్పడం లేదు. సోయా నాణ్యత లేదని వెనక్కి పంపించేశారు అధికారులు. గోడల నుంచి 1300 క్వింటాళ్ల సోయా రిటర్న్ అయిపోయింది. సోయా పంట వెనక్కి పంపడంతో రైతులు ఆవేదనలో ఉన్నారు. గత మంగళవారం 6800 బ్యాగుల సోయా కొనుగోలు జరిగింది. అందులోంచి నాణ్యత లేదని 1300 క్వింటాళ్ల సోయాని వెనక్కి పంపించేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఆదిలాబాద్లో సోయా పంట రైతులను కన్నీళ్ల పాలు చేస్తుంది. పండించిన పంటను అమ్ముకునే దిక్కు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీరా అమ్మిన పంట సైతం పంట నాణ్యత లేదంటూ మార్కెట్ల నుంచి రిటర్న్ వస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు నా వెనుక ఉన్న ఈ పంట బస్తాలు ఏవైతే ఉన్నాయో, సోయా పంట బస్తాలు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా 1300 క్వింటాళ్ళ సోయా పంట రిటర్న్ వచ్చింది. గత మంగళవారం కొనుగోలు చేసిన మార్కెట్ ద్వారా నాపేట్ ద్వారా కొనుగోలు చేసిన సోయా పంటను పూర్తిగా నాణ్యత లేదంటూ తిరిగి పంపించారు. నెంబరింగ్ కూడా వేశారు. చూడొచ్చు 73 నెంబర్కు సంబంధించి, అంటే ఆ రైతుకు సంబంధించిన బస్తాలు ఎవరైతే సాగు చేశారో ఆ సాగుకు సంబంధించి అమ్మకంకు సంబంధించిన టోకెన్ నెంబరు ఇక్కడ 40 నెంబర్ అని 40 అని కోడ్ చేస్తారు. 3154 ఇలా దాదాపుగా 2600 మంది రైతులకు సంబంధించిన సోయా పంటను కొనుగోలు చేశారు గత వారం రోజుల క్రితం. ప్రస్తుతం ఆ సోయా పంట పూర్తిగా నాణ్యత లేదంటూ తిరిగి ఆదిలాబాద్ మార్కెట్కు తీసుకువచ్చారు. ఈ సంవత్సరము రైతుల పట్ల ప్రకృతితో పాటు పాలకులు కూడా పగబట్టినట్టు కనబడుతున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఒక పక్కన ఆందోళన జరుగుతున్నాయి. జాతీయ రహదారి దిగ్బంధం చేశాం, బేలబందీ చేశాం. మొన్న అసెంబ్లీ దగ్గర కూడా మంత్రి కావడానికి అయితే అడ్డుకున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు సోయి తెచ్చుకొని రైతుల పంటలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో కలెక్టర్లు కూడా ముట్టడి చేయబోతున్నాం. రేపు ఆదిలాబాద్ బంద్ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకున్న రైతులను కనికరించి పంటలు కొనుగోలు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తారని చెప్పి రెండు ప్రభుత్వాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పూర్తిగా నాణ్యత లేదని, ఇలా తప్ప తాలు ఉంది, తేమ శాతం అధికంగా ఉన్నది, 3% లోపే తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. ఇది 10-15% పైగా ఉన్న నేపథ్యంలోనే తిరిగి వచ్చిందని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ఇంకా అధికారులు ఎవరు కూడా వ్యవసాయ మార్కెట్కు రాలేదు. పూర్తిగానైతే లారీల్లో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆదిలాబాద్ రూరల్ మండలానికి సంబంధించిన రిటర్న్ వచ్చిన రైతులకు సమాచారం తెలిస్తే ఆ పరిస్థితి మరింత ఉధృతంగా తీవ్రతరంగా ఉండే ప్రమాదం ఉన్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ9 ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ నుండి.